కురువ పద్మమ్మ హైదరాబాద్లో 2 ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తుంది. ఆమె యజమానులు ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొడుకు సురేష్కి తెలియకుండానే 2 ఎకరాల భూమిని తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భూమి సర్వే చేస్తుండగా ఈ విషయం తెలుసుకున్న సురేష్ గ్రామ మాజీ సర్పంచ్ పెంటయ్యతో కలిసి కొనుగోలుదారులను నిలదీశారు. దీంతో ఆగ్రహించిన కొనుగోలుదారులు హైదరాబాద్ నుంచి కిరాయి గూండాల్ని పంపి సురేష్పై దాడికి ప్రయత్నించారు. ఈ గూండాల్ని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మోసానికి సూత్రధారి కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సంపత్ అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. నా పేరు సురేష్. రాకంచల్ర విలేజ్ భూమి ఉండేది ఉన్నంతల్లో. అయితే నాది 2 ఎకరాలు, సర్వే నెంబర్ 401. మా అమ్మ పేరు నుంచి వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. హైదరాబాద్లో ఉన్నట్టు లింగపల్లిలో ఉంటారు వాళ్ళు. మా అమ్మ వాళ్ళ ద్వారా పనిచేస్తుంది భూమి విషయంలోనే. నేను రాత్రి వచ్చి కేసు పెట్టినా సార్. మా బాబాయ్లో తెచ్చి వాళ్ళకి చెప్పిన, బాబాయ్ గిట్ల సంగతి గిట్ల అవుతుంది బాబాయ్ అంటే అప్పుడే స్పాట్లో వచ్చేసినాము. స్పాట్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చిన సార్ వాళ్ళతో. వాళ్ళు ఏం చేయలేరు, కాకపోతే రౌడిజం చేయడానికే కొట్టడానికే చేస్తున్నారు. అంతా చిక్కులలో 100 మంది వచ్చారు. నా మీద దాడి చేయడానికే వచ్చారు. నా ఊళ్ళో లేకపోతే పరిస్థితి ఏంది నాది? ఉన్న 2 ఎకరాలు మొత్తం నాశనం చేసిండు. ఇల్లు జాగేయటం లేకుండా చేసి సార్ ఏం చేయాలి? నాకు సస్యగాన్ని బొంద పెట్టడానికి వెళ్ళలేదు సార్. మీ కాల్ చెప్పి ముక్తారు సార్. అయితే ఈరోజు మాకు ఒక ఘోరమైన అవమానపడ్డం. అదేవిధంగా ఒక 5 లక్షల రూపాయలతో 5 కోట్ల విలువైన భూమి ఒక ఏమి తెలియని ఒక ఆడపిల్లతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. విషయానికి వస్తే రాకంచెల్లలోని పద్మమ్మ అనే ఒక పేద రైతు. ఆమెకి ఇక్కడ పని దొరకక లింగంపల్లిలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర బాసాలు తోమి వాళ్ళు జీవనం గడుపుతుండే. అటువంటిది వాళ్ళు ఎట్లా తెలుసుకున్నారో ఏం తెలుసుకున్నారో అదే ఇంటి వాళ్ళను తీసుకొని వచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి 5 కోట్ల రూపాయల విలువైన చెందిన భూమిని రిజిస్ట్రేషన్ పూడూరు మండలంలో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ అదే ఆమెనే తీసుకొని మళ్ళీ అదే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అది మాకు నిన్న